హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. కలలు కన్నప్పుడు మన బాడీ ఆ కళకి రియాక్ట్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. నిద్రలో ఏదైనా ఎత్తు నుండి పడ్డట్టు మీకు గనక కల వచ్చిందనుకోరి ఏమవుతుంది, ఉలిక్కి పడలేస్తాం. అట్లనే కొందరికి విచిత్రమైన జరుగుతుంటాయి నిద్రలో. నీకెట్లా తెలుసు బ్రో అంటే, గత 6-7 ఏళ్ల క్రింద నేను ఒక ఛానల్లో వీడియో ప్రొడ్యూసర్గా పనిచేసినప్పుడు అప్పుడు యాంకర్ పార్ట్ చేసుకుంటా కళల వెనుక జరిగే నిజాలని ఒక మంచి వీడియో చేసిన. అంటే సైన్స్, యోగా శాస్త్రం అవన్నీ చెప్పుకుంటా చేసిన. దాని కింద వచ్చినాయి కామెంట్స్, మెంటల్ ఎక్కింది నాకు. వెంటనే ఒక సైకియాట్రిస్ట్ని పిలిపించి ఇంటర్వ్యూ కూడా చేసిన కళల మీద. ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటి అంటే, చాలామందికి స్లీప్ పెరాలసిస్ ఉన్నట్టు అనిపించింది ఆ కామెంట్లు చూస్తే. అంటే నిద్రలో లేచినట్టే ఉంటారు కానీ వాళ్ళ బాడీ మాత్రం లేవది, ఎంత లేపుదామన్నా లేవది. దీనికి కారణం రెమ్ స్టేజ్, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. ఇంకా స్లీప్ సైకిల్ ఈ షిఫ్టింగ్ బిట్వీన్ స్టేజెస్ అని కూడా. అంటే రెమ్ స్టేజ్లో ఉన్నప్పుడు 50-60% కలలు కంటున్నట్టే లెక్క. అందుకే రెప్పలు తెరిచి చూడుర్రి వాళ్ళ కనుగుడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. స్లీప్ పెరాలసిస్కి రీజన్స్ స్లీప్ డిప్రివేషన్, స్ట్రెస్, యాంగ్జైటీ. ఇంకా ఇంతకుముందు ఫ్యామిలీలో కనుక ఎవరికైనా ఇట్లే అయి ఉంటే వాళ్ళకు కూడా వారసత్వపరంగా జన్యుపరంగా వస్తాయి అన్నట్టు. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్ చేయరి. సైన్స్ ఏం చెప్తుంది, యోగశాస్త్రం ఏం చెప్తుంది, ఒక మంచి వీడియో చేసి పెడతా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వెంకీ మంచి పాయింట్లు మాట్లాడుకుందాం.